ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిద్ధేంద్ర స్వామి వారికి జాతకాలు చూపించడానికి వెళ్ళారు. ఎవరి జాతకాలు? అదే బాబు, ఇంద్రగారు అతిథి అమ్మగారి పెళ్లి కదా, వాళ్ళ జాతకాలు చూపించడానికి వెళ్ళారు. జరగని పెళ్లికి జాతకాలు చూడడమేమిటో నేనెంత చెప్పినా వినకుండా వెళ్లారు. అయినా అనామకుడికి అష్టైశ్వర్యాలతో తొలతూగే అతిథికి పెళ్ళేంటో, ఈ జాతకాలు ఎలా కలుస్తాయో, ఈ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను. అదేంటమ్మా అలా అంటారు? ఈ పెళ్ళి ఎలాగైనా జరిపించాలని ఆ అమ్మగారు అయ్యగారు జాతకాలు తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్లారు. ఆ స్వామీజీ గారు చాలా గొప్పవారంట కదా, ఆయనకు ఎన్నో మహిమలు శక్తులు కూడా ఉన్నాయంట. ఎవరి గురించి చెప్తున్నావు రాజు? సిద్ధేంద్ర స్వామీజీ గురించి చెప్తున్నానమ్మా. అవును, ఆయన చాలా గొప్పవారు. ఆయనకి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరు అన్నీ తెలుసు. మనిషి మొహం చూసి జాతకం చెప్పేస్తారు. జాతకం చూసి ఆ మనిషి ముందు ముందు ఎలా బ్రతుకుతారో, ఎలా చచ్చిపోతారో కూడా చెప్తారు. ఎంత గొప్ప స్వామీజీ అయినా ఈ పెళ్ళైతే జరిపించలేడు కదే. ఆ మాత్రానికి వీళ్ళ జాతకాలు తీసుకెళ్ళడం అంతా టైం వేస్ట్. ఆయన పెళ్లి జరిపిస్తాడో లేదో తెలియదు కానీ నాన్నమ్మ, పెళ్లి జరుగుతుందో లేదో మాత్రం చెప్పగలరు. మనిషి చావు పుట్టుకుల గురించి కూడా చెప్పగలరు. ఇదిగో, వీడు 9వ నెలలో పుడతాడని హాస్పిటల్లో డాక్టర్ నాకు డేట్ ఇస్తే, సిద్ధేంద్ర స్వామీజీ మాత్రం వీడు 10వ నెలలో పలానా తారీఖు మాత్రమే పుడతాడు అని చెప్పాడు. కరెక్ట్ గా వీడు 10వ నెలలో ఆయన చెప్పిన డేట్కే పుట్టాడు. ఒక మనిషి పుట్టుక గురించి అంత కరెక్ట్గా చెప్పారంటే ఆ మనిషి చావు గురించి కూడా అంతే కరెక్ట్గా చెప్తారు కదమ్మా. అదే కదా చెప్తున్నాను. ఆ సిద్ధేంద్ర స్వామీజీకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన త్రికాలజ్ఞుడు. అంటే ఇంద్ర జాతకం చూసి ఆ స్వామీజీ ఇంద్ర ప్రాణాలతో లేడని చెప్పేస్తారా? ఇంద్రగారి చావు గురించి స్వామీజీకి తెలిసిపోయి అర్జున్ ప్రసాద్ గారితో చెప్పేస్తారేమో. హే, మీరేంట్రా పైకి లేచారు? ఏమైంది? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నమ్మా. బాబు, టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దు, నేను వెళ్ళాలి. టైం లేదు. ఆగరా, నువ్వెక్కడికి వెళ్తున్నావే? టిఫిన్ తిను. నేను ఇప్పుడే వస్తాను బామ్మగారు. మెల్లగా చూసుకుని వెళ్ళావు. ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా, ఎంతలోనే ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందేమో నానమ్మా.